హలో అండి. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుందాం. గిన్నె పెట్టుకుందామండి. అందులో ఆయిల్ వేసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి. ఫస్ట్ ఆనియన్ వేసుకుందామండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ మగ్గనం కోసం ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రై అవ్వాక టమాటాలు వేసుకుందామండి. బాగా కలుపుకుందామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. కారం వేసుకుందామండి. పసుపు వేసుకుందాం. గరం మసాలా వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇది బాగా ఫ్రై అవ్వాక ఒక గ్లాసు వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసాక రెండు గుడ్లు కొట్టేసి వేసుకుందామండి. స్లోగా వేసుకోవాలండి, లేకపోతే కలిసిపోతుంది. నేనైతే 2 గుడ్లు వేసుకున్నానండి. మీరు కావాలితే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. స్లోగా వేసేసి అలా మూత పెట్టేస్తామండి. బాయిల్ అవ్వడానికి మూత పెట్టేస్తున్నానండి. ఇది అలాగా ఒక 15 నిమిషాలు ఉంచాలండి. ఇప్పుడు 15 నిమిషాలు అయిందండి. చూద్దామండి కర్రీ. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయండి. కర్రీ కూడా అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మా బాబుకి పెడుతున్నానండి. ఈ పిల్లలకి చాలా ఇష్టం అండి కర్రీ అంటేని. మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి. సూపర్ ఉంటుందండి. ఓకేనండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.